గ్లోబల్ ఏఐ రేసులో దూసుకుపోవడానికి భారత్ సిద్ధమవుతోంది. గ్లోబల్ టెక్ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్గా ఉండడం మాత్రమే కాదు, ఏఐ రేసులో ఆధిక్యాన్ని చాటి ముందు వరుసలోకి చేరటానికి ప్రయత్నిస్తోంది. ఓపెన్ ఏఐ సంస్థ ఇండియాలో యూనిట్ ప్రారంభించడం ఈ దిశలో ముందడుగుగా చూడాలి. ఓపెన్ ఏఐ ఈ ఏడాది చివర్లో న్యూఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఓవైపు ఏఐ మోడల్స్ పైన చైనా నియంత్రణ విధించడం, మరోవైపు ఈ రంగంలో బీజింగ్ ఉన్నతిని చూసి అమెరికా ఆందోళన చెందుతున్న పరిస్థితిలో ఇండియా ప్రజాస్వామ్యబద్ధంగా బహిరంగంగా అవకాశాలను అందిస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, పెర్ప్లెక్సిటీ లాంటి సంస్థలు ఇప్పటికే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఇప్పుడు ఓపెన్ ఏఐ రంగంలోకి దిగింది. టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎలా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందో, ఓపెన్ ఏఐ కూడా ఆ స్థాయిలో మార్పులు తెచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ మార్కెట్ పైన దృష్టి పెట్టి ఇతర కార్పొరేట్ సంస్థలతో పోలిస్తే అతి తక్కువ ధరలతో చవకగా ఏఐని అందించాలని నిర్ణయించింది. ఇండియాలో వచ్చే సక్సెస్ ద్వారా గ్లోబల్ సౌత్ లోని ఇతర ప్రాంతాల్లో విస్తరించాలనే ప్రణాళికలు వేస్తోంది. చాట్‌జీపీటీకి అంతర్జాతీయంగా భారత్ రెండో అతిపెద్ద మార్కెట్. ఇది కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రతి వారం దీనిని ఉపయోగించే వారి సంఖ్య 4 రెట్లు పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు దీనిని ఉపయోగిస్తున్నారు. ఓపెన్ ఏఐ అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఏఐ సేవలను అందజేస్తుంది. చాట్‌జీపీటీ జీవో ధర నెలకి 399గా ఉంది. అలాగే చెల్లింపులకు అనువుగా ఉండేలా యూపీఐతో అనుసంధానం చేశారు. డేటా పరిమితి కంటే 10 రెట్లు అధికంగా ఉండడం కలిసొచ్చే అంశం. GPT-5 మోడల్ను కూడా వాడుకోవచ్చు. చాట్‌జీపీటీ ప్రో 19,900కే లభిస్తోంది. ఏఐని ప్రోత్సహించడానికి ఓపెన్ ఏఐ కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖతో కలిసి ఓపెన్ ఏఐ అకాడమీ ప్రారంభించింది. విద్యార్థులకు ప్రయోజనం కలిగే రీతిలో భారతీయ భాషలలో స్టడీ మెటీరియల్స్ ని అందిస్తోంది. ఏఐ రేసులో గ్లోబల్ లీడర్ కావడానికి భారత్కి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ టెక్ టాలెంట్ అపరిమితంగా ఉంది. ప్రపంచ స్థాయి డెవలపర్ ఎకోసిస్టమ్ అందుబాటులో ఉంది. అలాగే ఇండియన్ ఏఐ మిషన్ పేరుతో ప్రభుత్వ మద్దతు కూడా పుష్కలంగా ఉంది అని ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ ఆల్ట్మన్ పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ ఏఐని అందరికీ అందుబాటులోకి తేవడానికి భారత్తో కలిసి భారత్లోనే ఏఐని రూపొందిస్తున్నట్లు చెప్పారు. భారత్లో స్థానిక బృందాలతో కలిసి మొట్టమొదటి ఆఫీసును ప్రారంభించడం ఇందులో ముందడుగని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ ఏఐ మిషన్ ద్వారా ఏఐలో విశ్వసనీయమైన ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి భారత్ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి ప్రయోజనం కలిగే రీతిలో ఓపెన్ ఏఐ వ్యవహరిస్తున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో ఓపెన్ ఏఐ ఎడ్యుకేషన్ సమ్మిట్ నిర్వహిస్తోంది. అలాగే ఈ ఏడాది చివరిలో డెవలపర్ డే నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు ప్రారంభించింది. మిగతా వాటితో పోలిస్తే ఓపెన్ ఏఐ చవక. గూగుల్ జెమినీ ప్రీమియం ధర నెలకి 1950గా ఉంది. పర్ప్లెక్సిటీ ఏఐని భారతీయుడు కనుగొన్నాడు. ఇది ఎయిర్టెల్ తో కలిసి టెలికాం సబ్స్క్రైబర్లకు ఏడాదికి 17,000కు ప్రో ప్రీమియం ప్లాన్ ని ఉచితంగా అందిస్తోంది. ఈలోపు ఎలాన్ మస్క్ కి చెందిన ఎక్స్ ఏఐ సూపర్ గ్రోక్ ని భారత్లో ప్రారంభించింది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే అతి తక్కువగా 700కే అందిస్తోంది. గూగుల్ జెమినీ ప్రోని విద్యార్థులకు ఉచితంగా అందజేస్తోంది. అందరి ధరలతో పోల్చి చూసినప్పుడు ఓపెన్ ఏఐ కేవలం 399కే అందించడం విశేషమని చెప్పాలి. భారత్లో అధిక సంఖ్యలో ఉన్న యువత, మధ్యతరగతి, డిజిటల్ రంగంలో భారతీయుల ఆసక్తి ఇవన్నీ భారతీయ మార్కెట్పై ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ 2047 నాటికి భారత్ ఏఐ రంగంలో గ్లోబల్ హబ్గా మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ దిశలో అడుగులు పడుతున్నాయి.